నేడు సీఎం చంద్రబాబును కలవనున్న మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్కు చంద్రబాబును ఆహ్వానించనున్న మంత్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు. ఇళ్ల మధ్యలో వైన్ షాపులు వద్దంటూ మహిళల నిరసన. పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోని ఎక్సైజ్ సీఐ. అధికారులు పట్టించుకోకపోవడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు. తెలంగాణలోని రెండో దశ ఎన్నికల్లో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలు. రెండో దశలో సగటున 6.5 మంది అభ్యర్థులు పోటీ. భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల మద్దతుదారులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పలు గ్రామాల్లో పోలీసుల కవాతు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని సూచన. ఓటర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టిన పోలీసులు. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఘనంగా శ్రీ దత్త జయంతి మహోత్సవ వేడుకలు. ఆలయంలో కన్నుల పండుగగా సామూహిక గురుచరిత్ర పారాయణ, పంచదత్తుల పూజ. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అనంతపురం జిల్లా ఎల్లుట్లలో నాగలింగం ఆత్మహత్యపై రాజకీయ దుమారం. అరటి రైతు ఆత్మహత్య అని వైసీపీ ఆరోపణ. వ్యాపారంలో నష్టాలతో ఆత్మహత్య చేసుకున్నాడంటున్న టీడీపీ నేతలు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరూ రాజకీయం చేయొద్దన్న డీఎస్పీ సూచన. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్. బాంటియా గార్డెన్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. రక్షణ శాఖకు సంబంధించిన స్థలంలో చాలా ఏళ్లుగా ఇల్లీగల్గా నిర్మాణాలు. త్వరలోనే మరికొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోనున్న అధికారులు. ఇండిగో సర్వీసులపై కొనసాగుతున్న గందరగోళం. శంషాబాద్ విమానాశ్రయంలో వరుసగా రద్దవుతున్న విమానాలు. ఫ్లైట్లు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికుల ఆగ్రహం. సరిగ్గా స్పందించడం లేదంటూ ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్న ప్యాసింజర్లు. ఆన్లైన్లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల. జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శన టికెట్లు రిలీజ్. మధ్యాహ్నం 3 గంటలకు 300 స్పెషల్ ఎంట్రన్స్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ. హైదరాబాద్ హౌస్లో ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. భారత్ రష్యా మధ్య 25 ఒప్పందాలు కుదిరే అవకాశం. వాణిజ్యం, రక్షణ సహకారం, ఇంధనం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కుదరనున్న ఒప్పందాలు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టివేత. 26 కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్స్తో పాటు డ్రై ఫ్రూట్స్లో గంజాయి దాచి తరలించే ప్రయత్నం. 9 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం. తాజా డెసిషన్తో 5.25% దిగొచ్చిన రెపో రేట్.